సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పారిశ్రామిక యుగం ప్రారంభమై 2 శతాబ్దాలు గడవలేదు. ఇంకా యంత్రాలను కనుగొని ఫ్యాక్టరీలను పెట్టడం ప్రారంభించిన ధనవంతులు వ్యవసాయ రంగంలో పనులు లేక పట్టణాలకు వలస వచ్చిన చిన్న రైతుల్ని, కూలీల్ని తమ ఫ్యాక్టరీలలో పనిచేసేందుకు తీసుకునేవారు. వాళ్లతో రోజుకు 16-18 గంటలు పని చేయించుకునేవారు. తక్కువ కూలీ ఇచ్చి పిల్లల్ని, స్త్రీలని కూడా పనుల్లో పెట్టుకునేవారు. అలా వందల మంది ఒక చోట పనిచేయడం ప్రారంభమైంది. వాళ్లనే కార్మికులు అని పిలవడం మొదలుపెట్టారు. దుర్భరమైన పని పరిస్థితులలో, కనీస అవసరాలు కూడా తీరని పేదరికంలో, మురికివాడలో ఈ కార్మికులు బతికేవారట. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో లంగాని ఎలా స్టిచ్ చేయాలో మనం నేర్చుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో మనం బ్లౌజ్ మార్కింగ్ అండ్ కటింగ్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. మరి ఈ రోజు మనం లంగా కటింగ్ అండ్ మార్కింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. మరి అది ఎలా చేయాలో మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారికి తెలుసుకుందాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు లాస్ట్ ఎపిసోడ్లో మాకు లంగా ఓణిలో బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూపించారు. మరి ఈ ఎపిసోడ్లో మాకు లంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నారు. సో దానికి కావాల్సింది మార్కింగ్, రైట్? సో మరి మార్క్ చేసే ముందు ఈ మార్కింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మనం? యూజువల్గా లంగాకి మార్కింగ్ కటింగ్ ఏమి ఉండదమ్మా. లంగా ఎంత పన్నా అయితే తీసుకుంటామో ఆ పన్నాలోనే కుట్టుకోవడమే స్టైల్ అదంతే. ఓకే. కాకపోతే ఈ లంగా లోపల ఇన్నర్ మనం లైనింగ్ వేస్తాం కదా, అది మాత్రం కట్ చేసుకోవాలి. సో లోపల లైనింగ్ అనేది ఏ ఫ్యాబ్రిక్ లో తీసుకుంటే బెటర్ అంటారు? కాటన్ అయితే బెటర్ అమ్మా అన్నిటికంటే, ఎందుకంటే స్వెట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కాటన్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది కూడా. పైన ఎటువంటి ప్యాటర్న్ క్లాత్ అయినా కూడా గుచ్చుకున్నా, లేకపోతే జెరీ, వాటికి జెరీస్ ఉంటాయి కదా, బనారస్, పట్టు అలాంటి లోపల ఇన్నర్ గుచ్చుకోకుండా ఈ కాటన్ అనేది బెటర్ గా ఉంటుంది అనమాట. సో మరి శిరీష గారు, మనం తీసుకున్న మెజర్మెంట్స్ కి, లంగా మెజర్మెంట్స్ కి లైనింగ్ ఎన్ని మీటర్స్ తీసుకుంటున్నాం అండి? లైనింగ్ కూడా 2.5 తీసుకుంటున్నాం. 2.5 అంటే సైజెస్ ని బట్టి తీసుకోవాలి. ఇదే 44, 42 అట్లా ఉంటే 2.5 మీటర్స్ తీసుకోవాలి. 35, 30 అట్లా ఉంటే 1.5 సరిపోతుంది. 2 మీటర్స్ అంటే ఆ లెంత్స్ ని బట్టి మనం పన్నా అనేది తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఇది 2.5 ఇప్పుడు 2.5. సో మరి ఎలా మార్క్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు? ఓకే. ఇప్పుడు దీనికి ఇది 6 పీస్ లంగా వస్తామా. అంటే సెంటర్ పీస్ వచ్చి పెద్దగా ఉంటుంది, 2 సైడ్స్ పీస్ వచ్చి చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ఓకే. నార్మల్ గా 6 పీస్ పెట్టికోట్స్ అని కూడా అంటారు. ఓకే. ఓకే. దీంట్లో ఫస్ట్ మనం లెంత్ నార్మల్ గా మార్క్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ నడుము పార్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఎలాగో అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం లెంత్ 44, ఇది లెంత్ అనుకోమ్మా. ఓకే. ఓకే. ఈ నడుము వచ్చేసి 28 అంటే పీసెస్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఎన్ని పీసెస్? 6 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే. అంటే 3.5 వస్తుంది. ఈచ్ పీస్ వచ్చి 3.5 వస్తాయి. అంటే మనకు కొంచెం మార్జిన్తో సహా 4 పెట్టుకోవాలి. ఓకే. ఈ జాయింట్ ఉన్న వైపు ఇది మనకు పెద్ద పీస్ వస్తుంది. కటింగ్ అనేది మనం కరెక్ట్గా చేస్తాం. ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఇది పెద్ద పీస్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇదంతా జాయింట్స్ లేదు కాబట్టి ఇవి సైడ్స్ వచ్చి చిన్న పీస్ లా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇది లెంత్ అన్నప్పుడు 4, పైన 4 ఇంచెస్. ఓకే. అంటే 4, 4, 8. దీని తర్వాత దీనికి కింద 12 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకే. అంటే 10 ఇంచ్ నుంచి ఎట్లయినా పెట్టుకోవచ్చు. 10 or 11 or 12. అంటే మన బాగా గేరుగా ఉంటే 12, తక్కువ అంటే 10 అట్లా కూడా సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలుపుకోవడమే, జాయిన్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ని మనం కలిపేసుకోవాలి. ఓకే. స్ట్రైట్గా ఇది వచ్చి ఓకే. ఇది వచ్చి పైన. ఎప్పుడైనా కూడా ఈ లెన్స్ ఉన్నప్పుడు సైడ్ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఓకే. ఇది లెంత్ మనకి ఇక్కడ లెంత్ కరెక్ట్గా టేప్ ఉన్నప్పుడు మనం ఈ పాయింట్ ఇక్కడే పట్టుకుని దీన్ని ఇలా కొంచెం క్రాస్ జరుపుకోవాలి. ఓకే. సో ఇంత మనకి తగ్గుతుంది అనమాట. ఓకేనా? దీన్ని మనం ఇలా క్రాస్ తీసుకుంటాం. అంటే లేదంటే సైడ్స్ లెంత్ ఎక్కువగాను సెంటర్ లెంత్ తక్కువగాను ఉంటుంది. మనం ఇలా క్రాస్ తీసుకుంటాం. ఓకేనా? ఓకే. మనం ఎలా కట్ చేయాలో చూద్దాం.
ఇది మనకి సెంటర్ పీస్ అన్నమాట. ఓకే. ఈ సెంటర్ పీస్ ఏంటంటే మనకి జాయింట్ లేదు, సో అందువల్ల ఇది పెద్దగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఈ పన్నా ఇలా కలిపి రావడం వల్ల ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే షేప్లో ఉంది. అవును. దీన్ని దీనిపైన పెట్టి ఇదే షేప్ తీసేసుకోవాలన్నమాట. ఓకే. ఈ క్లాత్ని ఫస్ట్ మనం ఇలా కట్ చేసిన తర్వాత ఓకే ఇలా తీసామన్నమాట. ఓకే ఓకే. ఇది పన్నా, ఇటు వేస్ట్, దీనికేమి ఇటు వేస్ట్. ఇక్కడ గేరా వచ్చింది కదా, అక్కడ గేరా వస్తుంది. అవును. తర్వాత ఏం చేసుకుంటే ఇలా కటింగ్ అయిన తర్వాత మనం కుట్టుకునేటప్పుడు మాత్రం ఇటు 2 సైడ్లు అనమాట ఇట్లా పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా పెట్టుకుని కుట్టుకోవాలి. సో అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేసుకోవడం. జాయింట్ చేసుకోవాలమ్మా. అది ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది సెంటర్లో పెద్ద పీస్ ఉంది కదా. అవును. ఇలా ఇది సెంటర్ పీస్. ఈ సెంటర్ పీస్కి మనం ఈ రెండింటిని ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వేసుకోవాలి. ఓకే. ఓకేనా. అలా కాకుండా ఇది పక్కకు పెట్టేసి ఈ 2 పీసులు కలిపి అట్లా పెట్టుకోకూడదు. ఒక పీస్ ఇటు, ఇంకొక పీస్ ఇటు పెట్టుకోవాలి. ఓకే. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చి 1 2 3 పీస్. ఓకే. ఇప్పుడు చూడమ్మా, ఆటోమేటిక్గా ఇది సెంటర్ పీస్ మధ్యలో ఉంటుంది పెద్ద. అవును అవును. బ్యాక్ సైడ్ వచ్చి 3, అంటే టోటల్గా 6 పీస్ అనమాట. దీన్ని 6 పీస్ పెట్టికోట్స్ అని కూడా అంటారు. ఓకే ఓకే. ఓకేనా. దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా లంగాకి ఇది వచ్చి లోపల నేరోగా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ చూసాము, నేరో షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం లూజ్ లేకుండా ఎవరు ఎంత ఉంటారో ఇంకా సన్నగా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే ప్లీట్స్ పెట్టుకోవాలి. లేదంటే ఇది కూడా 2.5 ఇంచ్ దానిలాగా ప్లీట్స్ పెట్టుకుంటే నడుము దగ్గర చాలా లావుగా అయిపోయి ఇంకా బాగా కనిపిస్తారు, లావుగా కనిపిస్తారు. సో ఇది మనం లోపలిది ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఆ వేస్ట్ పీస్ ఉంది కదా, ఇది 1 ఇంచ్ ఇక్కడ పైన కింద పట్టీలు వేసుకోవాలి. ఇంకా పట్టీకి యూజ్ అవుతుంది, పట్టీకి యూజ్ అవుతుంది, వేస్ట్ అవ్వకుండా. దీనిలో సింత కూడా వేస్ట్ అవుతుంది. ఓకే ఓకే ఫైన్. సో ఇలా అయితే మనం లోపల లైనింగ్, ఇది లోపల లైనింగ్, పైన క్లాత్ తీసుకుని అది 2.5 ఇంచెస్ ప్లీట్స్ పెట్టుకోవాలి. అది కుట్టేటప్పుడు ఎలా అనేది మనం చూపిద్దాం. ఓకే. కానీ లైనింగ్ మాత్రం ఇలా కట్ చేసుకుంటే బెటర్. ఇక మనం బయట మెయిన్ ఏదైతే లంగా ఉంటుందో దాన్ని మన ఇష్టం ఉన్న ప్యాటర్న్లో కుట్టించుకోవచ్చు. ఓకే. సో క్లియర్గా చూపించారు లంగా ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో. థ్యాంక్స్ లాట్ శిరీష గారు. వెల్కమ్ ప్రశాంతి.